ఇంత ఎత్తైన కొండ శిఖరం మీద కన్నీళ్లతో ఒంటరిగా నిలబడ్డాడే ఇతనేనండి మన కథలో హీరో. ఇతను నిలబడింది కొండ శిఖరం మీద కాదు, జీవితపు అంచులో. కొద్దిసేపట్లో ఇతను చనిపోబోతున్నాడు. కాదు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. సువిశాలమైన చెన్నై నగరంలో పట్టణం బాకల్లోనే ఇతనుండే ఇల్లు. ఇతనికి బంధువులంటూ ఎవరూ లేరు, ఈ ఏరియాలో ఉండే జనం తప్ప. కాల్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాడు. కడుపు నిండా బాగా తింటాడు. కానీ ఇతనికి మోసం చేయడం తెలీదు. పడుకోగానే టక్కన నిద్ర పట్టేస్తుంది. ఇతనికంటూ కళ్ళేమీ లేవండి. అందరూ ఇతనితో ట్రావెల్ చేస్తారు, కానీ ఇతనితో పాటు ఎవరూ ట్రావెల్ చేయరు. దేని గురించి దిగులు పడకుండా సంతోషంగా ట్రావెల్ చేసే ఇతను ఎందుకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు? దానికి ముఖ్యంగా 4 కారణాలున్నాయి. నెంబర్ 1, ఇతని పేరు. నా పేరు లంగావోని. లంగావోని ఏంటి మీ పేరు లంగావోనినా? లంగావోని లంగావోని ఇట్రా. లంగావోని నెంబర్ 2, ఇతని కలర్. నెంబర్ 3, ఐటీ పీపుల్. త్వరగా రా. DJ turn it up. A little bit louder now. A little bit louder. Cheers. A little bit louder now. DJ turn it up. లంగా హార్న్ కొట్టకు. వీళ్ళని డైలీ చెడగొట్టేదే నువ్వు. ఎప్పుడు మిడ్ నైట్ వచ్చి హార్న్ కొడుతూ ఉంటావు. ఇలా చూడు, లిఫ్ట్ పనిచేయదు. వీళ్ళు లిఫ్ట్లో ఆన్ చేసుకుంటున్నారని ఒకటే కంప్లైంట్. లిఫ్ట్ ఆన్ చేయడం కుదరదు. వీళ్ళని మెట్ల మించి తీసుకెళ్ళు. ఎదవులు మొహాలు చూడు ఎలా ఉన్నాయి. వీళ్ళకి ఐటీలో ఎవరు ఉద్యోగించారో ఇంకా వాళ్ళని చెప్పుకోవాలి. డైలీ కారు ఎక్కడం, కారులో వాంతులు తీయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి తొంగడం. నా కర్మ నా కారు ఎక్కించుకుంటా. ఏంట్రా తిడుతున్నట్టు అనిపిస్తోంది? తిట్టినట్టు అనిపించడం కాదు బాసు, తిడుతున్నాను. ఏ ప్రియా, రే బండోడా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే లంగావోని. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బావా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే లంగావోని. ఏంట్రా నేను వెళ్ళొస్తాను బస్సు. ఏమైంది, నేను టెన్షన్ అవుతున్నా? లేదంటే ఏంటి బస్సు, రోజంతా ఫిగర్లతో తిరిగారు కదా. వాడికి 2, వీడికి 3, వాడికి 4, నీకు 2, ఇలా ఫిగర్లతో తిరిగారుగా. నేనేమన్నా మీలాగా ముద్దు పెట్టాలనో కౌగలించుకోవాలనా అలా ఇలా ఆలోచించదేంటి? నేను మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి ఒక ఫిగర్ అడిగాను, అది దొరకలేదు. 3 బాలేదు బస్సు, వెళ్ళిపోతున్నాను. ఇప్పుడేంటి, నువ్వు ఫిగర్ తో మాట్లాడాలి అంతేగా? పైకి రా, ఫిగర్స్ అందరూ నీతో మాట్లాడతారు, నువ్వు వాళ్ళతో మాట్లాడు. పైన ఫిగర్ ఉందా బస్సు? ఏంట్రా లంగావోని, ఎప్పుడు లేనిది వాళ్ళు బాగా టెన్షన్ అవుతున్నావు? సారీ బస్సు, ఈ రోజు కొంచెం టెన్షన్ అయ్యాను, తప్పుగా అనుకో. సరే గానీ ఇదే ఫేస్బుక్. బాసు, నాకు ఆర్సీ బుక్ తెలుసు, ఇది ఎలా చదవాలి? ఇది చదివే బుక్ కాదు, ఫిగర్స్ ని వలలో వేసే బుక్. చాలా మంది అబ్బాయిల అమ్మాయిలు జీవితాలు నాశనం అయ్యేది ఈ బుక్ తోనే బావా. సరే బాసు, నా ముఖానికి ఈ ఫిగర్ ఓకే అంటుందా? అందుకేరా ఒక ట్రిక్ ఉంది. అసలు నీ ఫోటో ఎందుకు వేస్తావు? ఒక మంచి ముఖాన్ని చూసి ఫోటో పెట్టరా. బస్సు మీ ఫోటో వేసి అంతా ప్రారంభిద్దామా? పెట్టు లంగావోని. ఎవడు వీడు ఫోటోనా? గాజ్జిల పెద్ద కొడుకులా ఉన్నాడు ఈడు. ఒక్కటిచ్చిననుకో, నువ్వు మాత్రం ఎలా ఉన్నావు? ఐటీ ఆఫీస్ లో క్లీనర్ లా ఉన్నావు.
రే నువ్వు చెప్పరా. బాసు మీ ఫోటో. రే వాడు ఆంటీ స్పెషలిస్ట్ రా. వాడి ఫోటో కనుక పెడితే ఆంటీలు మాత్రమే కన్ఫర్మ్ చేస్తారు. బాసు మీ ఫోటోనా? వాడే ఒక డౌట్, అందుకు నీ ఫోటో వేసుకోవచ్చు. అయితే మరి ఎవరు ఫోటో వేయాలి? ఏయ్, ఇలా డౌట్ మీద డౌట్ అడిగితే నొక్కలు పొడి చేస్తాను. నీకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరే, నాకంటూ ఎవరున్నారు? బాసు 2 రోజుల క్రితం నన్ను ఒకడు తెగ ఫోటోలు తీశాడు బాసు. వాడిని పట్టుకోండి, వాడి దొంగ. వదలొద్దు, పట్టుకోండి. ఏయ్, ఇవ్వరా, ఇవ్వరా. సార్, పట్టుకోండి సార్. ఇవ్వరా. సార్, వదలండి. ఏమంటాడు? బ్యాగ్ నీదా? ఏయ్, నాది కాదు. నాది నీదా? కాదు, నీదా? ఏయ్, నీదా? వద్దు స్వామి, ఏయ్, బ్యాగ్ నీదా? ఇచ్చేసేయ్. నీదా? పట్టుకోండి, పట్టుకోండి. వదలరా, మరి వదలరా. బ్యాగ్ ఇచ్చేయ్. సార్. ఏ స్వామి, బ్యాగ్ ఇచ్చేస్తా స్వామి. స్వామి ఆగో, మర్యాదగా ఆగో. బ్యాగ్ ఇచ్చేలో ఆగో, చెప్పేది నీకే. గోలీ షోడల్లాగా Come on, నిలబెట్టేశాడు. boys. బెండు తీయకుండా వదిలిపెట్టరే. మీ ట్రీట్మెంట్ ప్రారంభించండి. ఏయ్, 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 కొట్టండి, 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 ఏయ్, ప్లీజ్ చెప్పండి. వదలొద్దు, కొట్టండి. ఇదిగోండి సార్, తీసుకోండి. వాడు దారుణమైన వాడు సార్. ముందు బయలుదేరండి. ఇది కెమెరా మాత్రం కాదండి, నా కెరియర్, నా లైఫ్ మొత్తం ఇదే బాస్. నా కోసం హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ బాస్. సార్ నేనే అంత పెద్ద హెల్ప్ చేశాను. తలుపు తెరిచాను, దొరికాడు. ఇంత చిన్న విషయానికి పెద్ద మాటలు ఎందుకు సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి. వావ్, వాట్ ఆ ఫేస్, యు పెక్యులియర్, ఎక్సలెంట్ అండి. హలో, మిమ్మల్నేనండి. నన్నా సార్ ఏమంటున్నారు? మీలాంటి వర్కర్స్ ని ఫోటో తిడివే నా జాబ్. కెన్ ఐ టేక్ 1 ఫోటో? హే కమ్ ఆన్ మ్యాన్, నుంచోండి. సార్ యా, ఎంతసేపు నన్ను ఇన్ని ఫోటోలు తీశారు కదా సార్, నేను కూడా ఒక ఫోటో తీయచ్చా? అంతేగా. ఓకే, క్యారీ ఆన్. కాస్త నవ్వండి సార్. సూపర్ సార్. ఇలా చూడండి వాడి ఫోటో. ఉన్నాడు. చూపి, ఆ? వీడి పేరేంట్రా? కిషోర్ కుమార్. ఇక నుండి ఓ. నీ పేరు కూడా కిషోర్ కుమార్. నువ్వు పుట్టింది లండన్, నువ్వు చదివింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. నువ్వు తోలేది BMW కార్. నీ నెల సాలరీ 3 lakhs. నీ జాబ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. బస్సు ఏంటి బస్సు ఇంత అబద్ధం ఆడుతున్నారు? ఇదంతా నాకు సెట్ అవుతుందా చెప్పండి? రేయ్, ఇదంతా నీకు కాదు, ఇదిగో ఈ కిషోర్ కుమార్ కి. నీ స్టేటస్ మార్చాం కదా, ఇక చూడు అమ్మాయిలందరూ నేను వెతుక్కుంటూ వచ్చి పడతారు. కానీ ఈ ఫేస్బుక్ ను నువ్వు చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అమ్మాయిలు హాయ్ అని రిప్లై ఇస్తే ఫ్రీగా ఉందని అర్థం. ఉమ్మడి మెసేజ్ చేసిందంటే వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారని అర్థం. తను ఏడ్చినట్టు బొమ్మ వేసిందనుకో, తను మొగుడు పక్కనే ఉన్నాడని అర్థం. సమాధానం చెప్పకపోతే? పక్కన ఇంట్లో ఉన్నారని అర్థం రా. సో ఇదంతా బేసిక్ అయిన విషయం. మెయిన్ అయిన విషయం తర్వాత నేర్పిస్తాను, సరేనా? ఏంట్రా లంగోని, చాలా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయి. నాకా బస్సు అంతా కిషోర్ కదా. ఏదో ఒక అమ్మాయిని కనెక్ట్ చేసి వాడికి కనెక్ట్ చేయండి రా. ఇరికిద్దాంలే గాని, రేయ్ ఈ ఫిగరు. అరే రే చప్ప ముక్కు. సరే, ఈ సరే, ఫిగరు? ఈ ఫిగరు. అరే ఎంత నోరుందో. ఓకే, ఈ ఫిగరు. రే ఇదేనారా? రేయ్, ఫిగర్ తో మాట్లాడాలనే కదా అడిగాం. బస్సు అందరికి ఫుల్ కొనిస్తాను, ఒక మంచి ఫిగర్ ని కమిట్ చేయండి. సూపర్, ఓకే. ఇది ఓకే అనుకుంటాను. ఆహా. ఇది వద్దొద్దొద్దు చచ్చా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వద్దొద్దొద్దు. బస్ పైకి పైకి. అది పట్టండి, అది పట్టండి. అదే 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 అమ్మాయి. ఏంజల్ ప్రియా. బస్సు ఆ ఫోటో కాస్త పెద్ద చేయండి. పా సూపర్ గా ఉంది కదా, ఇదే కన్ఫర్మ్ చేయండి బస్సు. కన్ఫర్మ్. ఇకపై నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంజల్ ఏంజల్ ప్రియా. ప్రియా. నంబర్ 4, వన్ సైడ్ లవ్. యా అయ్యో, ఆ ప్రేమేనండి ఇతన్ని ఇసుకలో పడి దొల్లేలా చేసింది. బాసు ఏంజల్తో ఎలా చాట్ చేయాలి బాసు? అదంత పెద్ద విషయమేం కాదురా. ముందుగా HIN పంపు. హెచ్ఐ అంటే? HI అంటే హాయ్, తర్వాత గుడ్ మార్నింగ్ అంటే GM, గుడ్ నైట్ అంటే GN. అంతేరా.
బస్సు మరి మధ్యాహ్నానికి దత్తమ్మ ఉదయం రాత్రి మాట్లాడితే చాలు, మధ్యాహ్నం అవసరం లేదు. ఏంజెల్ హాయ్ చెప్పింది, ఏంజెల్ హలో చెప్పింది, ఏంజెల్ హౌ ఆర్ యు అని అడిగింది. రే బావా, ఎక్కువగా ఆలోచించుకో. సరిగమాని రాస్తే అర్థమవుతుందా? వాయిస్తేనే కదా అర్థమవుతుంది. నువ్వు డైరెక్ట్ గా ఏంజెల్ తో మాట్లాడు, తను నీతో మాట్లాడుతుంది. అదెలా బాసు? ఏంజెల్ ఫోన్ నంబర్ నా దగ్గర లేదుగా. రే ఉందిరా, లేటెస్ట్ టెక్నాలజీ, ఆడియో చాట్. ఆడియో చేట, దానికి నా గొంతు ఎలా సెట్ అవుతుంది అందుకే బాసు? ఇంకో టెక్నాలజీ ఉందిరా, వాయిస్ కన్వర్టర్. బిత్తిరి సత్తిలో ఉండే నీ వాయిస్ ని డార్లింగ్ సినిమాలో ప్రభాస్ వాయిస్ లా మార్చేద్దాం. హాయ్ ఏంజెల్. బస్ బస్ వచ్చేసింది. సరే ఓపెన్ చేసి చూడు. హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? బస్సు ఏంజెల్ గొంతు సూపర్ గా ఉంది బస్సు. వచ్చేసారా? వెల్, ఐ జస్ట్ ఫినిష్డ్ మై డిన్నర్. వాట్ అబౌట్ యు? ఏం మాట్లాడాలి? ఏమంది? మీటు అని చెప్పు. మీటు మని ఎంటర్ ప్రెస్ చెయ్యి. మీ గొంతు చాలా మ్యాన్లీగా ఉంది. వెళ్ళరా. పిలిచిండ్రు ఏంట్రా కదా. ఇలా వస్తున్నాడు అడగరా? ఏంట్రా బాసు నేను ఏంజెల్ తో ఒంటరిగా మాట్లాడాలి. నీకు అంత టాలెంట్ లేదు. రే, నేను చెప్పేది వినరా? వినండి బాసు, నేను కార్లో ఒక ఫుల్ ఉంచాను. అలాగే, అలాగే. హాయ్ ఏంజెల్, చెప్పండి. ఇప్పుడేగా చెప్పాను. ఆ తర్వాత ఏమైంది? హే మాయా, నేను ఇష్టపడిన మొట్టమొదటి అమ్మాయి నువ్వే. ఫస్ట్ టైం నిన్నే టచ్ చేస్తున్నాను. హే నిషా, నేను ఇష్టపడే మొట్టమొదటి అమ్మాయివి నువ్వే. ఫస్ట్ టైం నేను నిన్నే టచ్ చేస్తున్నాను. కమా ఏంజెల్ ప్రియా. వావ్, వెరీ సెక్సీ గర్ల్. వెయిట్, కన్ఫర్మ్ చేసుకుంటాను. ఎందుకు చాట్కి రావడానికి లేట్ అయింది? ప్రాక్టీస్ చేస్తున్నాను ఏంజెల్. ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఏంటి? మందు కొడుతున్నానని చెప్పలేను కదా. పట్టాను, సూపర్ గా పట్టాను, ఫటాఫట్. వైలెన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఏంజెల్. ఓ మై గాడ్, నువ్వు వైలెన్ వాయిస్తావా? నేను ఒక 5 సంవత్సరాలుగా ప్లే చేస్తున్నాను. బస్ సారీ బస్. నిద్రపో. నా రూమ్ లో ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. బాసు, లవ్వు బాసు. ప్లీజ్ 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 నా కోసం ఒక్కసారి వాయించవు. అంటే ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ నా కోసం ప్లీజ్. ఒక 5 minutes టైం ఇవ్వండి ఏంజెల్. ఎందుకు? వామప్ చేయాలి, లేపాలి. లేదు ఫటాఫట్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 5 minutes టైం ఇవ్వండి. ఓకే. నా దేవుడా, నా గురువా, నువ్వే నన్ను కాపాడాలి. పైకిలే దేవుడా. ఏయ్, ఆగాగాగాగు. ఏంజెల్, నేను ప్లే చేయనా? హే కమాన్, నేను వెయిట్ చేస్తున్నాను. బస్సు హే, గేట్ బస్సు చావింట్లో వాయించినట్టు వాయిస్తున్నారు. బాగా వాయించండి బస్సు, కిక్ వచ్చేటట్టు, లవ్ చేసేటట్టు. అది అలాగే వాయించండి. ఏమైంది బస్సు? కేక్ కూడా తెగిపోయింది కదరా. ఏమైంది? ఎందుకు ఆపేశావు? తీగ కట్ అయిపోయింది. నేను రేపు వాయించినా. Ha
ఏంజెల్, ఏంటి? నేను నీతో ఒకటి చెప్పాలి. నిన్న నా రూమ్కి ఒక అందమైన సీతాకోక చిలుకొచ్చింది. అది చూడ్డానికి పడపడమని కొట్టుకుంటూ కంగారుగా నా అలాగే ఉంది. ఆ, అది బ్రౌనిష్గా ఎల్లో కలర్లో ఉందా? హే, అదెలా కరెక్ట్గా చెప్తున్నారు? ఆ సీతాకోక చిలక నా రూమ్కి వచ్చింది. ఎన్ని రోజులని ఈ డొక్కు ల్యాప్టాప్ని వాడుకుంటావు? ఎంజాయ్. దొంగిలించిందా? పర్సు కొట్టేస్తేనే దొంగ కాదు, ఒక అమ్మాయి మనసు కొట్టేసిన దొంగే. పిల్లలు చెప్పారు నువ్వు పార్కులకు వెళ్ళడం లేదట, బీచ్కి వెళ్ళడం లేదట, కంప్యూటర్లో మాత్రమే లవ్ చేస్తున్నావుట. నిజమా? నవ్వావంటే ఓకే చెయ్యి. దానికి ముందు ఈ డబ్బా కంప్యూటర్ని బయట పడేసి ఈ కొత్త కంప్యూటర్ని తీసుకుని ధైర్యంగా చెయ్యి. చెయ్యి తీసుకోబోయా. ఏంజెల్, ఆ, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. విషయం ఏంటి? నేను ఇమీడియట్గా కలవాలి. ఎందుకు? అలా కాదు, చాట్లోనే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఒకసారి పర్సనల్గా కలుద్దాం అనుకున్నాను. వామ్మో, ఇరుక్కున్నావురా. హే కమాన్, సమాధానం చెప్పవే. హలో, నేనే బస్సు, వెంటనే బయలుదేరండి. నీకేం కావాలరా? చాలా అర్జెంట్ మ్యాటర్ బస్సు, వెంటనే బయలుదేరండి. నీ ఇంటికా? ఇప్పుడా? రే, ఫోన్లో చెప్పరా? ఫోన్లో చెప్పలేను బస్సు, వెంటనే బయలుదేరండి. రే, రాత్రిలోపు ప్రాజెక్ట్ ని ఢిల్లీకి పంపించారా? లేదంటే ఎండి అరుస్తారా నా మీద? బస్సు వస్తారా రారా? రే, ఎలా వస్తానరా? నువ్వే కదరా నన్ను పికప్ చేసుకోవాలి. విషయం నాకు తెలియదు బస్సు. బస్సు పట్టుకునేనా ఆటో పట్టుకునేనా రండి. బస్సు ఏంజెల్ నన్ను తిన్నగా చూడాలంటుంది బస్సు. వెళ్ళి చూడొచ్చు కదరా? నేనెలా వెళ్ళి చూడగలను బస్సు? అంత కిషోరే కదా. వాడిని వెతికి తీసుకురారా? అదంతా కుదరదు బస్సు. ఇంకో మాట చెప్పండి. కావాలంటే ఒక పని చేయొచ్చు, మేము నలుగురం పైనుంచి కిందకి దూకి చచ్చిపోతాం. నాకు మాట చెప్పి మీరు చావండి బస్సు. రే, ఏంజెల్ కి నువ్వే తెలుసు, కానీ నువ్వు ఏంజెల్ తెలియదు కదా. వెళ్ళి చూసిరా లంగవని. ఏదైనా ప్రాబ్లం అయితే సమస్య వస్తే ఫోన్ చేస్తావు కదా, అలాగే ఈసారి కూడా ఫోన్ చెయ్యి. రండ్రా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు? సిగ్నల్ ప్రాబ్లం, అందుకే మాట్లాడలేకపోయాను. ఓకే, అయితే మనం రేపు జీవా పార్క్ లో కలుద్దాం. రేపు మీట్ అవుదాం. ఎక్కడ? చెప్పాను కదా, జీవా పార్క్. ఎన్ని గంటలకి? రేపు ఈవినింగ్ షార్ప్ గా 5 o'clock మీట్ అవుదాం. సరే ఏంజెల్, జీవా పార్కులో ఎక్కడికి రావాలి? ఫ్రంట్ లో 3rd బెంచ్. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే? ఓకే. ఏం కలరు! నేను కిషోర్. నేనే లంగావోని. అయ్యో, నేను ఎవరైతే ఏంటి, నువ్వు నా ఏంజెల్ కదా.
లక్కీ పొజిషన్ ఏంటో అడుగుదామా బాయ్స్ చెప్పండి బాసు. రే ఏంజల్ వచ్చేసిందా? ఏంజల్ వచ్చిందానా? నేను ఒక పిచ్చివాడిని బాసు. ఏంజల్ వస్తుంది వస్తుందని గేట్ సైడ్ చూస్తూ ఉన్నాను. కరెక్ట్ గా ఆకాశంలోంచి కింద పడింది. ఏంజల్ ఎలా ఉంది? ఏంజల్ ఎలా ఉందా? దగ 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 మెరిసిపోతుంది బాసు. బాసు ఓ మాట చెప్పనా? మీ ప్రియ ఉందే అది జుజుబి. నా ఏంజల్ సూపర్. రే నువ్వు నా ముందుంటే చంపేస్తాడా నేను? ఊరుకున్నాడురా. ఇలా ఎవరా? రే నాకొక డౌట్ రా. బాసు చదువుకున్న వాళ్ళగా డిస్టర్బ్ చేయకండి. రే ఏంజల్ మేము కూడా చూడొచ్చా? రమ్మంటావా? మీరు ఏమీ పీకక్కర్లేదు. ఫోన్ రే, పెట్టండి. రే, రే. దయచేసి ఫోన్ పెట్టండి బాసు. ఛే! కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? బయలుదేరిపోయిందా? ఏంజల్ అంటే మామూలా? హఠాత్తుగా వస్తుందా, హఠాత్తుగా వెళ్ళిపోతుంది. అదే ఏంజల్. నేను నిన్ను కలవాలనుకున్నట్టు నువ్వు నన్ను కలవాలనుకోలేదు. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఆ, ఢిల్లీ నుంచి 3 మోడల్స్ వచ్చారు. వాళ్ళకి నేనే ఫోటో తీయాలని కంపెల్ చేశారు. అందుకే తీయడానికి లేట్ అయింది. సారీ ఏంజల్. సరే సరే ఓకే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ. $3155 కదా, క్యాబ్ నేనే బుక్ చేశాను. వెళ్దామా? శాంతం రోడ్ వెళ్ళాలి. ఏంటి? హలో ఏమైంది? హలో ఎక్స్క్యూజ్ మీ. హలో సారీ మేడం. శాంతం రోడ్ వెళ్ళాలి. అరే నేను నమ్మలేకపోతున్నానే. హలో మ్యూజిక్ డైరెక్టర్ నోట్స్ ఇచ్చారు, నోట్ చేసుకుంటావా? యా యా, వన్ సెకండ్ చెప్పు. యా. లా, 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 లా. దానికి తర్వాత ఇది నోట్ చేసుకో. ఓకే సరే, నేను ఒకసారి హమ్ చేస్తాను చూడు. హా హే 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 ఓ హో హో. ఓకేనా? Yeah, సరే fine. ఓకే, నేను వచ్చేస్తాను. ఓకే Bye. బాయ్. మేడం ఎస్, ఇప్పుడు మీరు పాడారే అది ఏంటి? కోరస్. కోరస్సా అంటే? అంటే వీడికి ఎలా చెప్పాలి? గుంపుతో గుంపుగా పాడడం. ఏంటి గుంపుతో గుంపుగా పాడ్డమా? ఏంటి జోక్ చేస్తున్నారా? మీ వాయిస్ అంత స్వీట్ గా ఉంది. చిత్రగారి వాయిస్ లా ఉంది. మీరంతా పోయి గుంపులో పడతానంటారు. ఇదంతా కుదరదు హలో మేడం. హలో, మీరు అలా పాడకూడదు. వెయిట్. అయినా మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? నేను పాడతాను మేడం అప్పుడప్పుడు. వాట్? మీరు పాడతారా? మా ఏరియాలో పెళ్లి దగ్గర నుంచి అన్ని ఫంక్షన్ల వరకు నేనే పాడుతూ ఉంటాను. కానీ మీలా సంగీతం నేర్చుకోలేదు. నాకు తెలిసిన గానపాటలు. అలాగా? ప్లీజ్ 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 ఒక్కసారి నా కోసం పాడండి. కానీ మీరు సీట్ బెల్ట్ వేసుకోండి మేడం. సీట్ బెల్టా? ఎందుకు? మీరు నా పాట విని జంప్ చేసేస్తే. పర్వాలేదు, మీరు పాడండి. ఒక్క నిమిషం మేడం. ఇందులో మీ సంతకం పెట్టివ్వండి. సంతకమా? ఏవండి, మీరు గొప్ప సింగర్ అవుతారు. అందుకే ఇదిగోండి. అబ్బాయి ఇదంతా వద్దండి. వద్దండి. తీసుకోండి. అబ్బాయి వద్దని చెప్తున్నానుగా. అబ్బా, ప్లీజ్ ఆటోగ్రాఫ్ పెట్టండి ప్లీజ్ అండి.
థ్యాంక్ యూ. మేడం నవ్వకండి మేడం, అది దేవుడి పేరు. సారీ. కాదు, మరి నేనెలా మిమ్మల్ని పిలవాలి? అందరిలాగే మీరు లంగా. ఓ, మీరు అలా పిలవలేరు కదా. ఓకే ఓకే, నేను మిమ్మల్ని సింగర్ని పిలవనా? మేడం ఇదంతా టూ మచ్గా ఉంది మేడం. లేదు, ఇదే మీకు సూట్ అవుతుంది. ఇక నుంచి మీ పేరు సింగర్. ఓకే. ఆ, మీరే చెప్పండి బాసు. ఎందుకు ఏంజల్ నన్ను చూడడానికి రావాలి? ఎందుకు నా కార్ ఎక్కాలి? ఎందుకు నన్ను పాడమని చెప్పాలి? ఎందుకు నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి? ఇలా ఎందుకు ఎందుకు ఎంత మా తలరాత? అదేదో మత్తులో మేము పిట్టేసాం. నువ్వు ఇలా పబ్లిక్ ఎగ్జామ్ వరకు వస్తావని మాకేం తెలుసురా? బాసు, చాలా మంది అమ్మాయిలకి చెప్తే టైం పాస్, ఒకే ఒక అమ్మాయి చెప్తే అది ప్రయత్నం. అదే నేను చేశాను. సరే వదిలే. సరికెక్కడా? మందా? అవునరా. సారీ బాసు, ఏంజల్ని చూసిన సంతోషంలో మర్చిపోయాను. చూసినందుకే మర్చిపోయావా? అయితే రేయ్, రేయ్, అవును, నువ్వు అలా అరిస్తే నేను అలాగే అరుస్తాను. లంగోని మా దగ్గరేనా? లవ్వని వచ్చినప్పుడు తల్లిదండ్రుల విరోధులు అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎంత బస్సు? ఇంక నుంచి దమ్ములు తీసుకురా, మందు తీసుకురా, సైడిస్ తీసుకురా అని మాటలు నాతో చెప్పకూడదు. బండి నడపడమే నా పని, సరేనా? పని చేయడానికి మేము ఇంకొకరిని పెట్టుకుంటాం. నువ్వెందుకు? ఓకే, పెట్టుకోండి. కూల్. కంప్యూటర్ వేడెక్కిపోయి పేలిపోయేలా ఉంది. ఎందుకైనా మనం అలర్ట్గా ఉందాం. మనో ఫర్ యూ. వన్ సెక్. ఏంట్రా 1 సెకను అంట సన్నాసి? ఏంటి కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు? తీసుకో. వెయిట్. ఏమైందిరా కర్మకు పుట్టినవాడా? తీసుకో. ఏంటి మనో, షాకింగ్ గా ఉందా? నీ దగ్గర పని చేయడమే షాకింగ్ కదా. నీ బ్రెయిన్, కళ్ళు, హార్ట్, హ్యాండ్ అన్ని డబ్బు అని ఒకే సరళ రేఖలో ఉన్నాయి కదా. నీ హార్ట్ బీట్ శబ్దం లబ్ డబ్ అని కొట్టుకోవడం నాకు ఇక్కడ వినిపించింది. జీ, నాకు అంత డబ్బు కష్టం జీ. షట్ అప్. ఏంట్రా? నువ్వు పడ్డ బాధ ఉందే, అదే విధంగా నాలో కూడా బాధ ఉంది. పక్కనే ఉన్న చేతికి అందకపోతే ఎంత టెన్షన్ గా ఉంటుందో అర్థమైందా? జీ, నువ్వు ఇంతగా రెచ్చిపోయే అంత గొప్ప అందం కాదా ఆ పిల్ల? Idiot! నాకు నచ్చిందని చెప్పాను, నీకు నచ్చిందని అడిగానా? పో. హలో లంగోని. బాసు, ఊరికే మీరు ఫోన్ చేస్తూ ఉండకండి బాసు. నేను ఏంజల్తో బయటకు వచ్చాను. ఇప్పుడు ముందులా లేను బాసు. నా మూడు, నా థాట్స్ వేరు బాసు. ఏంటి సింగర్, బిజీయా? అబ్బే లేదు మేడం. బాస్, నేను మళ్ళీ చేస్తాను. వెళ్దామా? ఏంటి మేడం ఇంత త్వరగా? మీరే కారణం. నేనా? ఏంటంటున్నారు? అవును, మీరేగా చెప్పారు నా గొంతు చిత్రగారిలా ఉంటుంది, గుంపుతో పాడకూడదు, సోలోగా పాడాలన్నారు కదా. అందుకు ఇప్పుడే డిసైడ్ అయ్యా. మీరన్నట్టు నా వాయిస్ కి ఏం తక్కువ. అందుకే ఇక నుంచి నో కోరస్, సోలోగా సింగిల్ గా పాడతాను. చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకు? నన్ను గౌరవించి నా మాట విని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే నన్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్లారు. సరైన టైంలో చెప్పే మాట సిల్వర్ ప్లేట్లో యాపిల్ పెట్టించినట్టని బైబిల్లో రాసుంది. ఏంటి మేడం, మీరు సిల్వర్ ప్లేట్ యాపిల్ అంటూ ఆకలి రప్పించేశారు. ట్రీట్ ఇవ్వండి మేడం. ఇస్తాను, పదండి. కమాన్, రండి. సిగ్గుపడకండి, రండి, కూర్చోండి. అబ్బా కూర్చోండి. ఓకే. ఏం ఆర్డర్ చేయను? పిజ్జా తింటారా? పీస్ అంతా వద్దు మేడం, ఫుల్గా చెప్పండి, ఆకలితో ఉన్నాను. పిజ్జా అనేది పేరు, దాన్ని ఫుల్గానే ఇస్తారు. సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, ఆర్డర్ ప్లీజ్. ఒక మెక్సికన్ చికెన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా ఇటాలియన్ సీజనింగ్, Okay. ఒక చికెన్ బర్గర్, ఇంకా చికెన్ పాప్స్. ఓకే. ఓకే మేడం, Thank you. థ్యాంక్ యూ. మేడం, ఏంటి మేడం ఇదంతా? ఇవన్నీ తినడానికి. నోటికే సెట్ అవ్వడం లేదు, కడుపుకి ఎలా సెట్ అవుతుంది మేడం?
క్యారీ అని తినండి. ఎంత వెకిలి మనిషి. రే బ్లాకీ, నా నంబర్ని చూసి కట్ చేస్తావా? ఇప్పుడు ఎలా ఎత్తుకున్నట్టో నేను చూస్తాను. హలో, ఎవరు? మీ అయ్యరా? ఎందుకురా ఫోన్ ఎత్తలేదు? బాసు, నేను ఏంజలు ఔటింగ్కి వచ్చాం బాసు. అవుటింగా? ఏమంటున్నావురా? ఇప్పుడు ఏంజలు నేను పిజ్జా కొట్లో ఉన్నాం. రే, నిజంగానే చెప్తున్నావు? పిజ్జా కొనరా? అవును బాసు. ఏ నో వద్దు. సరే పెట్టేయండి బాసు. I'll just call you back. ఓకే. ఏంట్రా లంగావోని, బండి బాగా స్పీడ్గా వెళ్తున్నట్టుంది. నువ్వు కూడా ఒక మార్గంగా ఉన్నావే. బాసు, ఈ డ్రెస్ ఎవరు కొనిచ్చారో తెలుసా? ఖచ్చితంగా నువ్వు కొనుండవు. ఏంజలు నా కలర్కి కరెక్ట్గా ఉంటుందని ఆశపడి కొనిచ్చింది. నీ కలర్ కి తగ్గట్టుగా. సరేరా, అందుకు నువ్వు ఫాస్ట్ గా వెళ్తున్నందుకు సంబంధం ఏంటి? బాసు, ఇప్పుడు మిమ్మల్ని ఆఫీసులో వదిలి ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? నువ్వెక్కడికైనా వెళ్ళు, రాత్రికి సరుకు మాత్రం తీసుకురా. సారీ బాసు, ఈ రోజు మిమ్మల్ని పికప్ చేసుకోలేను. ఇంకో బండి పట్టుకోండి. ఏమంటున్నారు సార్? నేను ఏంజలు ఈ రోజు రొమాన్స్ గా బయటికి వెళ్ళబోతున్నాం. మీటర్ వేసా వేయకుండానా? బాసు, జోక్ చేయకండి బాసు, నేను లవ్ మూడ్ లో ఉన్నాను, తెలియడం లేదా? నువ్వు అన్ని మూడ్లకు ఒకే రియాక్షన్ ఇస్తున్నావురా? అలాంటప్పుడు నీ లవ్ మూడ్కి ఎలా కనిపెడతావు? బాసు, ఈ రోజు తిన్నగా ఏంజల్ దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పబోతున్నా. అవును బాసు, ఎన్నాలని నేను వన్ వేలోనే బండి నడపగలను. ఏయ్, అలా అని నో ఎంట్రీలోకి వెళ్ళి ఇరుక్కోకు. లేదు బాసు, మీరు ఏం చెప్పినా సరే నా లవ్ చెప్తాను. రేయ్, డైలీ నువ్వు కారు తుడుస్తున్నావు కదా, కారు లోపల ఉన్న అద్దాన్ని తుడిచావా? తుడుచుంటే నీ మొహం కనిపించి ఇలా మాతో మాట్లాడేవాడివి కాదు. రేయ్, నీలో ప్రేమ కలిగినట్టు తనలో కూడా ప్రేమ కలగాలి. ఎప్పుడు చూసినా మీకు డౌటే, లవ్ లేకుండా ఏంజల్ నాతో తిరుగుతుంది. అది సేఫ్టీకి రా, ఎందుకంటే నువ్వు తన పక్కన ఉంటే ఎవరు తన పక్కకి రాడు. నన్ను ఎక్కువగా పాడమంటుందే. నువ్వు పాడితే తనకి టైం పాస్ రా. నాతో ఉన్నప్పుడు నవ్వుతోందే. జోకర్ని చూస్తే ఎవరు నవ్వకుండా ఉంటారు? రే, కలర్ గా బాగా డబ్బు సంపాదించే వాళ్ళే అమ్మాయిలు డీలు పెట్టేస్తున్నారు. అందులో నువ్వెంత ఉఫ్ఫు నువ్వేస్తారా? నువ్వేదో సంతోషంగా ఫిగర్ తో చాట్ చేస్తున్నావు కదా, దాన్ని పాడు చేసుకోకరా. రేయ్, తను దొండ పండులో ఉంది, నువ్వేమో నల్ల కాకిలా ఉన్నావు. ఎలా సెట్ అవుతుందిరా? హలో సింగర్, ఎక్కడున్నారు? నేను వచ్చేసాను, ఇంటి కింద ఉన్నాను. ఓకే, నేను వచ్చేస్తాను. ఓకే ఓకే మేడం. సరే సరే, ఓకే. బాయ్. హాయ్ సింగర్, వెళ్దామా? వెళ్దాం. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం సోలో పాడబోతున్నాను. ఎందుకో తెలియట్లేదు, నర్వస్గా ఉంది. దిగులు పడకండి మేడం, మంచి జరుగుతుంది. అవును, పాడబోయేది నేను, మీకెందుకు టెన్షన్? అదేం లేదు మేడం. సరే పదండి. ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఫేస్బుక్, కిషోరు అన్ని నిజాలు చెప్పానా, లేక లంగావోనిగా నా ప్రేమ చెప్పనా? వెయిట్ చేయండి, వచ్చేస్తాను. సరే మేడం. రేయ్, తను దొండ పండిలా ఉంది, నువ్వేమో నల్ల కాకిలా ఉన్నావు. ఎలా సెట్ అవుతుందిరా? కలర్ గా ఉండి డబ్బులు బాగా సంపాదించే వాళ్ళే అమ్మాయిలు డీలో పెట్టేస్తున్నారు. దాని ముందు నువ్వెంతరా? ఉఫ్ఫు నువ్వేస్తారా? జాగ్రత్త. రేయ్,
డైలీ నువ్వు కారు తుడుస్తున్నావు కదా, కారు లోపల ఉన్న అద్దాన్ని ఎప్పుడైనా తుడిచావా? తుడుచుంటే నీ మొహం కనిపించి ఇలా మాతో మాట్లాడేవాడు కాదు. अभी मैं ना देखूं ख्वाब वो जिनमें ना तू मिले, होठ मैंने अपने से मुझको ना जितना मुझ पे उतना इस दिल को तुझ पे होने लगा. సింగర్ సింగర్ ఆడిషన్ పూర్తయింది, చాలా బాగుందన్నారు. అన్నట్టు ఈ వారంలో నా చేత సోలోగా పాడిస్తారట. ఓ మై గాడ్, ఐమ్ సో హ్యాపీ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకేమైంది? ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ప్రాబ్లం ఏంటి? అబ్బాయి ఏం లేదు మేడం. కాదు, ఏదైనా ప్రాబ్లం అయితే నాతో షేర్ చేసుకోవచ్చుగా. అదేం లేదు మేడం. కాదు, డబ్బులేవైనా కావాలా? సిగ్గుపడకుండా అడగండి, ఇస్తాను. అయ్యయ్యో అలాగేం లేదు మేడం. నిన్న రాత్రి బండి నడిపోయినా నిద్ర లేక అలా ఉన్నాను. ఓ అలాగా. ఓకే, ఓ పని చేయండి, నన్ను ఇంట్లో డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోండి, సరేనా? సరే మేడం. లంగా ఏంటయ్యా ఒళ్ళు వేడిగా ఉంది, ఏమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏంటయ్యా? అన్నా, మీకు బయట మాత్రమే తెలుస్తుంది, కానీ లోపల రోజూ కాలిపోతున్నాను. అది ఎవరికి తెలుస్తుందన్నా? అలా పెద్దగా ఏం ఆశపడ్డానన్నా? అందరూ జీవించే మామూలు జీవితమేగా అడిగాను. అది కూడా ఈ దేవుడు ఇవ్వడం లేదన్నా. కుర్రాళ్ళందరూ అడిగారు, రే నువ్వెవరు, ఆ అమ్మాయి ఎవరు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుందని. వాళ్ళని వదలండి అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎలా మ్యాచ్ అవుతుంది? తను తెల్ల దప్ప పండ్లా ఉంది. నేను చూస్తున్నారు కదా, ఎలా అన్నా సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవుతురా? సెట్ అవుతుందిరా. ఈ కన్నంతా తెల్లగా ఉన్న లోకాన్ని చూడలేవు, ఈ కన్నంతా నల్లగా ఉన్నా సరే లోకాన్ని చూడలేవు. నలుపు తెలుపు ఉంటేనే రా ఈ లోకాన్ని చూడగలం. కంట్లోనే నలుపు తెలుపు గెలిచినప్పుడు నీ ప్రేమలో నలుపు తెలుపు ఎందుకు గెలవదు? కాదన్నా, తను ఎంతో చదివింది, కానీ నేను చదువు డబ్బు అంతస్తులో తను ఎక్కడో ఉంది. ఒరే, చిన్న వయసులో మా అమ్మ నన్ను ఎప్పుడు చూసినా బంగారం, నాన్న, పండు అంటూ ముద్దుగా పెంచేసింది. హఠాత్తుగా ఒకరోజు చనిపోయింది. నేను ఒంటరిగా నిలబడ్డా. అప్పుడే తెలిసింది నేను నలుపు, వేస్టు, ఎందుకు పనికిరానని. ఎప్పుడు మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడే అంతా అయిపోయిందన్నా. నేను చాలా ఏళ్ళు ఒంటరిగానే ఉన్నా అన్నా. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. తనే అన్న నా ఏంజలు. కానీ నేను నా అంతస్తుకు మించి ఆశపడ్డాను. తప్పు 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 తప్పు, అంత నా తప్పు, అంత నా తప్పు, అంత నా తప్పే. తన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. పేలిపోతుందని తెలిసి బలూను కాసుపడే కుర్రాళ్ళంటి వాడినన్నా నేను. నా వల్ల కావడం లేదన్నా. ఎందుకన్నా నేను తనతో మాట్లాడాను, ఎందుకన్నా తనతో తిరిగాను. తను లేకుంటే చనిపోవాలనిపిస్తుందన్నా, చనిపోవాలనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు కొండపైకి ఎక్కుతోంది. ఈమె కూడా జీవితపు అంచులోనే ఉంది.
ఈమె ఆత్మహత్యకి 4 కారణాలు ఏమీ లేవండి. ఒకే ఒక కారణం. ఆల్రెడీ చావడానికి సిద్ధపడ్డాడే లంగవోణి, తనే కారణం. ఈమె చావుకి లంగవోణి ఎలా కారణమో అదే విధంగా లంగవోణి చావుకు కూడా ఈమె కారణం. రావే. ఏంజల్ ఇంట్లో నేల తుడుస్తూ ఉంటే ఈమె పేరు కరుగమణి అండి. ఈమెకి పావడ ఆత్మహత్యకి కారణం ఏంటి? చాలా ఉందండి. తనేనండి అసలైన ఏంజల్. లేదు, నకిలీ ఏంజల్. ఏ వస్తున్నాను. ఓకే బాయ్. నువ్వు లాక్ చేసుకో. సరేనమ్మా. బాయ్, జాగ్రత్త. అలాగే ఉంటానమ్మా. లంగవోణి ఎలాగైతే కిషోర్ పేరుతో చాట్ చేస్తున్నాడో అదే విధంగా ఏంజల్ అనే పేరుతో చాట్ చేస్తున్నది వేరే ఎవరో కాదండి, ఈ కరుగమణి. హాయ్ ఏంజల్. అవును, మీరింకా నిద్రపోలేదా? నువ్వు నిద్రపోనప్పుడు నాకెలా నిద్రొస్తుంది? ఇంకా నిద్రపోలేదు. బాగా మాట్లాడుతున్నారు. అంతా నువ్వు నేర్పించిందే. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. ఏమీ లేదు. అలాగా? నిజంగానా? నిజంగా. సరే, నేను మీకు ఒక గుడ్ నైట్ సాంగ్ పంపుతాను. మీరు నన్ను అనుకుంటూ నిద్రపోండి. నిద్రపోతున్నప్పుడు కాదు, చనిపోయేటప్పుడు కూడా నిన్ను తలుచుకునే చనిపోతాను. ఏంజల్ ప్రియా. వావ్, వాట్ ఎ సెక్సీ గర్ల్. ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే, నిన్ను ఒకటి అడగాలనుకున్నాను. నువ్వెందుకు వీడియో చాట్కి రావడం లేదు? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెప్పను? నేను వీడియో చాట్ వస్తే మీరు నా అందంలో మునిగిపోతూ అసలు మాట్లాడటం మర్చిపోతారు. సరే గాని మీరెందుకు వీడియో చాట్ రావటం లేదు? సేమ్ రీజన్. వీడియో చాట్లో నువ్వు నన్ను చూస్తే నా పర్సనాలిటీకి మైమర్చి నువ్వు నాతో మాట్లాడవు. ఏంజల్, నన్ను కన్ఫర్మ్ చేయి.
నన్ను కన్ఫర్మ్ చేయి. నన్ను కన్ఫర్మ్ చేయి ఏంజల్. నన్ను కన్ఫర్మ్ చేయి. నన్ను కన్ఫర్మ్ చేయి ఏంజల్. ఏంజల్, నువ్వు నాకు కావాలి. ఏంజల్, నువ్వు నాకు కావాలి. నన్ను కన్ఫర్మ్ చేయి ఏంజల్. నన్ను కన్ఫర్మ్ చేయి ఏంజల్. అవును, చాటుకి రావడానికి ఎందుకు ఇంతసేపు? అదేంటంటే నా BMW కార్ని సర్వీస్కి ఇచ్చాను. అది తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. సరే, నువ్వెందుకు డల్గా మాట్లాడుతున్నావు? అదేం లేదు. ఎఫ్పీలో ఒక వ్యక్తి నన్ను కన్ఫర్మ్ చేయమని టార్చర్ పెడుతున్నాడు. ఓ మాట చెప్పు, తను నాకంటే అందంగా ఉన్నాడా ఏంజల్? నేనదంతా అసలు పట్టించుకోలేదు. అయ్యో, ఏంజల్, ఏమైంది? సగంలో కట్టయిపోయింది. అదేం లేదు, పాలు పొంగిపోయాయి. పాలు పొంగయ్యా? అది నీలాగే వేడిగా ఉందనుకుంటా. ఏంటి ఏంజల్, నేను కరెక్ట్గా చెప్పానా? మనం చాటింగ్లోనే బాగా మాట్లాడేసుకున్నాం. మనిద్దరం నేరుగా కలుసుకుందామా? అరే దొరికిపోయానే. రేపు ఈవినింగ్ జీవా పార్క్కి షార్ప్గా 5 o'clock రండి. సరే ఏంజల్, ఖచ్చితంగా వచ్చేస్తాను. బాయ్. బాయ్. నెక్స్ట్ డే వాడి మొహం చూసి ఉండాల్సింది. యా. తీసుకో. ఆ, రాత్రికి వంట ఏంటి? చపాతీ చెన్నా అమ్మా. అలాగా, ఓకే. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పటి వరకు ఏ ప్లానో లేదు. హే, ఏంటి? మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలమ్మా. ప్రియా, లెట్స్ గో. ఏంటో చెప్పు. అమ్మా. ఏ హలో, ఏంటే నీ బాయ్ ఫ్రెండ్ వస్తాడా రాడా? నాకు 5:30కి రికార్డింగ్ ఉంది, నేను వెళ్ళాలి. కొంచెం వెయిట్ చేయండమ్మా, తప్పకుండా వచ్చేస్తారు. సరే, ఓకే. ఏ ఏంటే అమ్మా, ఎంతసేపు వెయిట్ చేయాలి? వాడు వస్తాడా రాడా? వస్తారమ్మా. ఇలా చూడు, ఇంకొంచెం. లవ్ మ్యాటర్ అన్న వచ్చి వెయిట్ చేశాను. నాకు రికార్డింగ్ టైం అయింది, నేను వెళ్ళాలి. ప్లీజ్ ఏమనుకోకే. అమ్మా, అమ్మా, నా కోసం ఇంకొక 5 నిమిషాలమ్మా, తప్పకుండా వచ్చేస్తారు. Sorry, అమ్మా, ఏమనుకోకు. అమ్మా. నేను మీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? నేను మిమ్మల్ని కలవాలి అని ఆశించినట్టు మీరు నన్ను కలవాలని అనుకోవటం లేదు కదూ?
ఢిల్లీ నుంచి 3 మోడల్స్ వచ్చారు. వాళ్ళు నేనే ఫోటోలు తీయాలని కంపల్ చేశారు. అదే తీయడానికి కాస్త లేట్ అయింది. సారీ ఏంజల్. అంటే మీకు మీ పనే ముఖ్యం, నన్ను చూడాలని అసలు ఆశపడలేదు. ఏంజల్ ప్లీజ్ 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 ఏంజల్, చాలా సారీ ఏంజల్. రేపు ఖచ్చితంగా మీట్ అవుతాను. కిషోర్, నాకన్నా మీకు మీ పనే ముఖ్యం. మీరు ఎప్పుడొస్తారో అని ఎంతగా ఎదురు చూశానో తెలుసా? నా బాధ మీకు అసలు అర్థం కాదు. ఏంజల్ ప్లీజ్ 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 ఏంజల్, చాలా సారీ ఏంజల్. రేపు మళ్ళీ మీరు అదే పార్క్కి 5 గంటలకి రావాలి. మీరు రాకపోతే అసలు ఇక చాటింగే చేయను. బాయ్. ఏంజల్ ఏంజల్ సార్, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి 2-3 రోజులుగా గొడవ సార్. అది మీరే వచ్చి సాల్వ్ చేయాలి సార్. నేనొచ్చేం చేయను, నువ్వే మాట్లాడుకో. అరే సార్, రానని మాత్రం చెప్పకండి సార్. నాకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఇంకెవరూ లేరు సార్. మీరు మాత్రమే తెలుసు సార్. మీరు మాత్రమే మా ప్రేమను కాపాడగలరు సార్. రానని మాత్రం చెప్పకండి సార్. ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఏం చేస్తున్నావు? వాట్ ఇస్ దిస్? సార్, ఏమైంది నీకు? ముందు ఏడుపు మాను. సార్, చేతులు కాళ్ళు లేకుండా పుట్టడం కష్టం కాదు సార్. నాలా నల్లగా పుట్టడం కూడా కష్టమే సార్. దేవతలాంటి ఒక అమ్మాయి వచ్చింది సార్. అది దక్కడం దక్కకపోవడం మీ చేతిలోనే ఉంది సార్. హే లంగావని, రండి సార్. ఏంటయ్యా ఇదంతా? అంతా నా లవర్ కోసమే సార్. ఎక్కడ నీ ఫిగరు? కరెక్ట్గా చెప్పావు అడ్రస్. ఇదే చోటు, ఇదే బెంచు, ఇదే టైమని నిన్న చాట్లో చెప్పేశాను సార్. అబ్బో, నీకు చాటింగ్ కూడా వచ్చా? సరే, నీ లవర్ ఎక్కడా కనిపించట్లేదు. తెలియదు సార్. ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటుంది. పోనీ నేను వెళ్ళి తీసుకురానా సార్? వెళ్ళి తీసుకురావయ్యా. నీ ఫిగర్ని చూడాలని నాకు ఉంటుందిగా. వెళ్ళు. ఓకే సార్. రే లంగవని, ఇప్పుడేం కావాలరా నీకు? బాసు, మీరు చెప్పినట్టు కిషోర్ని పార్క్కి తీసుకొచ్చి కూర్చోపెట్టాను, కానీ ఏంజల్ ఇంకా రాలేదు బాసు. ఇప్పుడు ఏం చేయాలి బాసు? ఏంజల్ రాలేదని బాధపడకు, సంతోషపడు. ఒకవేళ ఏంజల్ నిజమైన కిషోర్ కుమార్ ని చూసి గలగలా మాట్లాడడం మొదలు పెట్టిందంటే అప్పుడు నువ్వు చాట్ చేయడం ఖాళీ. అర్థమైందా? రే, కిషోర్తో ఏదో ఒకటి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేయి. సరే బాసు, నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను. ఏంజల్, నువ్వు నన్ను అన్నావు. నువ్వెందుకు పార్కు రాలేదు? నేను ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా? నిన్న మీరు రానప్పుడు నేను ఎంతగా బాధపడ్డానో అదే బాధ మీకు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అదే. అది సరే ఏంజల్, మనం ఎప్పుడు మీట్ అవ్వాలి? ఇక మనిద్దరూ మీట్ అవ్వాలంటే అది ఒక స్పెషల్ డే అయి ఉండాలి. ఆ రోజు మనిద్దరం కొత్తగా పుట్టినట్టుగా అనిపించాలి. ఆ రోజు వచ్చే వరకు ఇద్దరు కలుసుకోకుండా చాటింగ్ లోనే మాట్లాడుకుందాం. సరే ఏంజల్, అయితే మనిద్దరం ఒకరికొకరు చూసుకోకుండా చాట్లోనే మాట్లాడుకుందామా? సరే. అమ్మయ్యా, మంచిదైంది.
నా రూమ్కి అందమైన సీతాకోక చిలుకొచ్చింది. అది చూడ్డానికి చాలా జాలిగా, కంగారు పడుతూ, భయపడుతూ నాలాగే ఉంది. అది బ్రౌనిష్ గా ఎల్లో కలర్ లో ఉందా? అవును, ఎలా కరెక్ట్గా చెప్పారు? ఆ సీతాకోక చిలుక నా రూమ్కి కూడా వచ్చింది. అవును, మీతో నేను ఒక విషయం అడగాలనుకున్నాను. మీరెందుకు ఎప్పుడు మాట్లాడినా ఫటాఫట్ ఫటాఫట్ అని అంటారు? అంటే నేను ఒక ప్రాజెక్ట్ విషయంగా ఢిల్లీకి వెళ్ళి ఒక లోకల్ డ్రైవర్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల తన ఊత పదమే నాకు అంటుకుంది. ఇదొక మేనరిజం అని కూడా అనొచ్చు. వీణ్ణిప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు డెలీట్ చేసేద్దాం. పక్కనే ఉన్నది చేతికి అందకపోతే ఎంత టెన్షన్ గా ఉంటుందో అర్థమవుతుందా? జీ, మీరు రెచ్చిపోయేంత గొప్ప అందం కాదు ఆ పిల్లది. ఇడియట్! నాకు ఇష్టమని చెప్పాను. నీకు నచ్చిందని అడిగానా? పో. తనను ఫేస్బుక్ లోనే కదా యాక్సెప్ట్ చేయలేదు. పాటని పిలిస్తే యాక్సెప్ట్ చేస్తుంది కదా. పాడమను, నా కోసం పాడమను. దీన్ని అడ్వాన్స్ గా తీసుకుంటాను. నాకు కాదు, ఆ పిల్లకి అడ్వాన్స్ ఇస్తేనే కదా పాట. ఎందుకన్నా తనతో మాట్లాడాను, ఎందుకన్నా పరిచయం పెంచుకున్నాను. తను లేకపోతే చనిపోవాలనిపిస్తోంది అన్న, చనిపోవాలనిపిస్తోంది. టెన్షన్ లేకుండా కొద్దిగా చనిపోయాక నేను ఒకేసారి చచ్చిపోతాను. నన్ను అడ్డుకోకండి అన్న, నేను చచ్చిపోతాను. ఆగవే! నేను నువ్వు అనుకున్న లాంటి దాన్ని కాదు. వదిలిపెట్టాను, రా. ఎక్కడికి పారిపోతావు? నేను పాటని పిలిచాననుకున్నావా? రావే! నన్ను ఎంత ఏడిపించావే! పారిపోతున్నావే! ఆగు! పట్టుకోండి! పట్టుకోండి! నన్ను వెళ్ళిపోతావా? పారిపోతావే! నిన్ను వదిలిపెట్టనే! రావే! ఎవరిని కాపాడతానే? My God! Stop! బండి ఆపండి, please! Stop! మేడం, ఏమైంది మేడం? మీరా? మేడం, బండి ఎక్కడ మేడం? లోపలికి రండి, త్వరగా రండి. అన్ని తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి పడిపోయి ప్లీజ్. ఎవరు? ఆగండి, వస్తాను. ఎవరు కావాలి? ఏంజెల్ని కలవాలి. ఆవిడ నిన్న రికార్డింగ్ కి వెళ్లి ఈ రోజు వరకు ఇంకా రాలేదు. సెల్ కూడా ఆఫ్ చేసి ఉంది. ఏమిటి విషయం? నీతో మాటలేంటి? తప్పుకో. ఒక కన్ను పోయింది కదా, ఏంటా లుక్? వెళదాం. బండి నెంబర్ 6558 గురించి విచారించాలి.
ఈ పిల్లకి లంగాకి ఏంటి సంబంధం? సార్ మీకు అంతా చెప్తాను సార్. సార్ సార్ ముందు లంగవనికి ఏంజల్ కి కనెక్షన్ అయ్యేలా చేసింది మేమే సార్. ఇప్పుడు కూడా ఏంజల్ తీసుకొని అరకు వెళ్ళాడు సార్. అంతకు మించి మాకేం తెలియదు. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేండి, మాకేం తెలియదు సార్. మేడం, ఏంటి నేను మీతో ఓ మాట చెప్పాలి. ఏంటి? మనిద్దరం రాత్రి పగల్లో మనసు వైపి మాట్లాడుకున్నాం. ఎప్పుడు? అది తినగా కాదు మేడం, అంత ఫేస్బుక్లోనే. వాట్? అవును మేడం, కానీ నా పేరులో కాదు మేడం, కిషోర్ కుమార్ అన్న పేరులోనే మీతో మాట్లాడాను. సరిగ్గా చెప్పు. నేను మీతో మాట చెప్పాలి మేడం. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. నీకేమైనా పిచ్చా? ఐ లవ్ యూ మేడం. ముందు బండి ఆపు. బండి ఆపన్నాను. బండి ఆపమంటున్నాను. నీకు అర్థం కావట్లేదా? కుదరదు మేడం. తిన్నా పడుకున్నా కూర్చున్నా దయచేసి లేచినా బండి అంతా మీరే ఆపు. గుర్తొస్తున్నారు ప్లీజ్ మేడం. బండి ఆపు. మీరు నాకు కావాలి మేడం. నా మాట ఐ లవ్ యూ విని మేడం. బండి ఆపు, ప్లీజ్. మన ఇద్దరం కలిసి జీవించడం, కలిసేనే చనిపోదాం మేడం. ఐ లవ్ యూ నా మేడం. మాట వినరు, బండి ఆపురా. ఐ అయ్యో, లవ్ యూ బండి లవ్ ఆపు. యూ లవ్ Are యూ you లవ్ యూ crazy? లవ్ యూ Please. మేడం. ఐ లవ్ యూ మేడం. ఏమైంది? మేకపిల్ల దారి తప్పొచ్చింది. జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా. ఏ బేబీ, జాగ్రత్తగా వెళ్ళమ్మా. బుజ్జి, జాగ్రత్తగా వెళ్ళు. ఎప్పుడు ఏంచెల్తో నా లవ్ చెప్పాలి, ఎప్పటికీ నేను లవ్ చెప్పలేనా? ఇంకా నయం, దానికి ఏం కాలేదు. వెళ్దామా? మీరేంటి టెన్షన్ పడుతున్నారు? అదేం లేదు మేడం. సరే, ఓకే, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కాస్త దూరంలో మా ఇల్లు వచ్చేస్తుంది. ఆ, కిషోర్, ఈ మధ్య నువ్వెందుకు నాతో అసలు మాట్లాడటం లేదు? నేను నీ గొంతు వినాలి. నీ గొంతుని నేను వింటూనే ఉండాలి. నేను నీతో మాట్లాడాలి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి కిషోర్. ఇప్పుడు తప్పించుకుందే మేకపిల్ల, అది నేను ఒక్కటే. ఎంత పెద్ద సమస్య నుంచి నేను తప్పించుకున్నానో తెలుసా? ఆడవాళ్ళకి అన్ని చోట్ల సెక్షువల్ హెరాస్మెంట్. ఆడదాన్ని ఎవరు మనిషిగా చూడరా? బట్ మీరలా కాదు. యు ఆర్ అ వెరీ జెన్యూన్ పర్సన్. మన మధ్య ఇన్ని రోజుల పరిచయం ఉంది, కానీ నన్నెప్పుడు మీరు తప్పుగా చూడలేదు. ఎందుకో తెలీదు, ఈరోజు మీతో మనసు విప్పి మాట్లాడాలి, చాలా మాట్లాడాలనిపిస్తోంది. నా చిన్నతనంలోనే అమ్మ నాన్న డైవర్స్ తీసుకున్నారు. 10 ఏళ్ల నుంచి హాస్టల్లో ఉంటున్నాను. ఏ సపోర్ట్ లేకుండా ప్రతి క్షణం పోరాడుతూనే బతికే కండిషన్స్. వీటన్నిటినీ దాటుకుని వెళ్ళడమే లవ్. ఎస్, ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్. ఏమైంది? రూట్ మారొచ్చేసారు. ఇది డెడ్ ఎండ్. అరే సారీ మేడం. ఇంతవరకు ఎవరికి నా లవ్ గురించి తెలీదు.
చెప్పే అవకాశం రాలేదు. మనసులోనే ప్రేమని దాచుకోవడం ఎంత కష్టమో తెలుసా? నా వల్ల కాదు. అలాగే భుజం మీద వాలి రిలాక్స్ అవుతాను. నా జీవితం ఇక మారిపోతుంది. ఇలా నా వెంట పడుతున్నావే, సిగ్గులేదు? నీకే సిగ్గులేదు? మాట జాగ్రత్తగా రాని. నేనేం చేస్తానో చూడు. ఏమనుకుంటున్నావు? ఎందుకు నా వెంట పడుతున్నావు? నీ నూరికే వదలను. జాగ్రత్త, తంతా నేను. ఒక్క నిమిషం, బండి ఆపండి. ఇక్కడే వెయిట్ చేయండి, వచ్చేస్తాను. ఓకే మేడం. హలో, ఎవరు? హే ఫూల్, నా వాయిస్ కూడా నీకు తెలీదా? ఏంజెల్ రా. ఏంజలా? ఏంటి వేరే నంబర్ నుండి కాల్ చేస్తున్నావు? యూ ఐ మీన్ బిగ్ ప్రాబ్లం. నీతో చాలా చెప్పాలి, వస్తావా? యా ఓకే. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? ముందు కొడైకెనాల్కి బయలుదేరా. ఓకే. త్వరగా వచ్చేసాయి. వన్ సెకండ్. ఐ మిస్ యూ సో మచ్ బంగారం. ఓకే ఓకే సరే, నువ్వు ముందు బయలుదేరిరా. ఓకే. చలి చంపేస్తోంది. ఏంట్రా ఇది? ఈ ఏంజిలినా సింగపూర్, మలేషియా, జపాన్ అని వెళ్ళుంటే దీన్ని సాగ్గా పెట్టుకుని మనం కూడా ఆ దేశాలన్నీ చూసి రావచ్చు. ఈ అడవిలో ఏం చూస్తాం, ఏం వెతుకుతాం? ఆ డ్రైవర్ గారు సరైన చోటుకే దాన్ని తీసుకువచ్చాడు. ఈ పాటికి ఏ గుహలో కూర్చుని ఇద్దరు లవ్ సాంగ్ పాడుకుంటున్నారు. ప్రియతమ్మా నీ వెచ్చట కుశలమ్మా, నేనిచ్చట కుశలమే. నేను లోపల మందు వేసుకెళ్ళలేదు, పైన సెటర్ వేసుకెళ్ళలేదు. వీళ్ళింటి దిల్లుగా కూర్చున్నారు. వీళ్ళ బాడీలో ఐరన్ తో చేశారా? వీళ్ళకు చలయ్యదా? సార్ సార్ బ్రో జీ కొంచెం బండి ఆపండి. బండి ఆపండి సార్, బండి ఆపండి సార్, బండి ఆపండి. నేను తట్టుకోలేకపోతున్నాను, బండి ఆపండి సార్. నా అవసరం తెలియకుండాను పచ్చ చొక్క పిచ్చోడా, పోరా లూజు. అయ్యో అమ్మమ్మమ్మమ్మ. అన్నా, ఏంటిరా? జీ పిలుస్తున్నారు. అరే కొట్టిన మందుకి మొత్తం గట్టగట్టకపోయింది. లోకల్ సరే కదా, అంతా పిట్టి పిట్టిగానే వస్తుంది. తొందరపడితే ఎలాగా? వాడి ఆతృతకి నా మూత్రాన్ని ఆపలేను. అన్నా, ఏంట్రా సార్ పిలుస్తున్నారు. ఇదేమన్నా ప్రదర్శనశాల? అందరూ వచ్చి చూస్తున్నారు.
రే రారా. మీ జీతో చెప్పు, నన్ను రారా పోరా అన్నాడంటే వాడి తోలు తీసేస్తా. వెళ్దామా? ఇది వాడితో చెప్పకండి. వెళ్దాం. ఒంటి కన్నుతోటి వదవేషాలు చాలా చేస్తున్నాడు వీడు. జీ, కొడైకెనాల్లో బత్తాయికాయలు చాలా చీపంట. ఒక 5-6 కిలోలు తీసుకెళ్ళి ఏంటి మనో ఇలా టార్చర్ చేస్తున్నావు? అదే అదే పోనీ పోనీ. జాగ్రత్త. ఏమైంది మేడం? ఎవరు వీళ్ళందరూ? ఎందుకు మనల్ని తరుగుతున్నారు? అయ్యో, నేను చెప్పాను వాళ్ళే పోనీ, పోనీ. దీని వల్ల పోనీ, పోనీ. ప్రాబ్లమ్స్. బండి ఆపండి, నేనే సాల్వ్ చేసేస్తాను. చెప్పేది వినండి మేడం, సీట్ బెల్ట్ వేసుకోండి. వాడు మనల్ని వదలండి, మీరు బండి ఆపండి. బండి నేను ఆపలేను. సీట్ బెల్ట్ వేసుకున్నారు లేదా? ఇటు ఇటు. అయ్యో, సిగర్ నా మాట నన్ను వినండి. నమ్మితే మాట్లాడుకుంటూ కూర్చోండి మేడం. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నా మాట వినండి ప్లీజ్. బండి ఆపండి. మేడం, నేను ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రమాదం జరగదు. ధైర్యంగా ఉండండి. మెల్లగా వెళ్ళు. పోనీ 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 త్వరగా. అరే మెల్లగా వెళ్ళరా, అందరూ చచ్చిపోతాంరా. ఓవర్టేక్ చేయి. పోనీ. ఒరే నా చెప్పేది వినరా. ఆగు. చంపేస్తానే. పోనీ పోనీ పోనీ. ఒరే మెల్లగా రా, చచ్చిపోతున్నారా. నా ఉద్యోగం వదిలేస్తాను జీ. అయ్యో, వాళ్ళు మనల్ని చంపేస్తారు. మేడం, నాకు నా ప్రాణాల కంటే మీ ప్రాణాలే ముఖ్యం. ఏం చేస్తున్నారు? మీరు దూకేయండి మేడం. నిన్ను చంపకుండా వదిలిపెట్టనే. లేపేస్తానే నిన్ను. ఏంజల్ సంతోషమే ముఖ్యం. అందువల్ల నేను తీసుకునే నిర్ణయం తప్పు కాదు. పోనీ పోనీ పోనీ. నమస్కారం. ఈ రోజు ముఖ్య వార్తలు. ఈ రోజు కొడైకానల్లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకి చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్ జాన్ ఫెర్నాండెస్ ఇంకా తనతో పాటు వచ్చిన వాళ్ళు సంఘటన జరిగిన చోట్ల చనిపోయారు. ఇంకా చెన్నైకి చెందిన లంగావోని అనే డ్రైవర్ ని పోలీసులు కాపాడి హాస్పిటల్లో చేర్చారు. సారీ, ఇదంతా నా వల్లే. సారీ. కిషోర్, ఏమైంది? నన్ను కాపాడింది ఆయనే కిషోర్. సరే ఏడవకు. ఆయన్ని ఎలాగైనా కాపాడమను. ప్లీజ్ ఆయన్ని కాపాడమను కిషోర్. ప్లీజ్ ఆయన్ని కాపాడమను. ఆయన్ని కాపాడమను కిషోర్. డోంట్ వరీ. నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే అందుకు ఆయన కారణం. హలో, అలాగా? పితాసుత పరిశుద్ధ ఆత్మ పేరుతో ఆమేన్. ఆ దేవుని చిత్తము ప్రకారము ఈ ఆలయంలో జరగబోయే ఏంజెల్ ప్రియా కిషోర్ కుమార్ వీళ్ళ ఇద్దరూ వివాహం చేసుకోవడానికి ఎవరైనా అభ్యంతరం తెలిపినట్టయితే దాన్ని ఇప్పుడే తెలియజేయాలి. లేనట్టయితే భవిష్యత్తులో వీళ్ళ జీవితానికి అడ్డు రాకూడదు. ఆమేన్.
హలో హలో అక్కడెందుకు నిలబడ్డావమ్మా? టిఫిన్ చేద్దామని వచ్చాను, చూసి కనబడటం లేదు. సూసైడ్ కోసమే సార్ వచ్చింది. సూసైడ్ కోసమే కదా వచ్చావు, వెంటనే దూకేయచ్చు కదా, ఎందుకు ఏడుస్తాలా నిలబడ్డావు? త్వరగా దూకేయ్. బాగా లోయగా ఉంది సార్, అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తూ ఉండు, ముందు నేను దూకుతాను. సార్ సార్ సార్, ఏంటి? మీరు దూకటం చూసి భయవేసి నేను దూకుండా పోయానంటే ముందు నేను దూకేస్తాను సార్. నువ్వు దూకడం చూసి భయపడి నేను దూకుండా ఉంటే ముందు నేనే దూకుతాను. సార్ లేడీసే ఫస్ట్, ముందు నేనే దూకుతాను. ముందు నేనే దూకుతాను. సార్ సార్ సార్, నేను ముందు దూకుతాను సార్. ముహూర్త టైం కూడా బాగా దగ్గర పడుతోంది. ముహూర్తం టైమా? ఏమంటున్నావు? అవును సార్, నేను ఒకరిని ప్రేమించాను. ఆయనకి ఈ రోజు పెళ్లి. 7 to 8 ముహూర్తం సార్. ఆయన పెళ్లి చేసుకునే ముందు నేను ఇక్కడ చచ్చిపోవాలి. నువ్వు లవ్ ఫెయిల్యూరా? అవును సార్, 1 సైడ్ లవ్. నేను లవ్ ఫెయిల్యూరే. నేను 1 సైడ్ లవ్వే. నువ్వు చెప్పినట్టు నా గర్ల్ ఫ్రెండ్ కి ఈ రోజే పెళ్లి. నీకు నాకు ఎలా కుదిరిందో చూసావా? నువ్వు ఒంటరిగా దూకద్దు, నేను ఒంటరిగా దూకను, మన ఇద్దరం కలిసి దూకుతావా? ఏంటి బ్లాక్ ఇంతలా ఆలోచిస్తుంది? చాలా భయపడుతుందా? సరే సార్. ఉండు, నేను కిందకు వస్తున్నా. సార్ నేనే పైకి వస్తాను. అబ్బే పర్వాలేదు, నేను వస్తాను. ఆగండి సార్, నేను వస్తాను. సరేరా. దీనికి కూడా లవ్ ఫెయిల్యూర్. ఈయన మొహానికి ఒక లవ్ ఒకటి. సరే, భయంగా ఉందని చెప్పావుగా, చేపట్టుకో. పోండి సార్, నేనెందుకు మీ చేయి పట్టుకోవాలి? మోహన్ చూడు, ఐశ్వర్యరాయ్ అనుకుంటుందేమో. సరే, నా చేయి పట్టుకోక్కర్లేదు. నేను 4 నుంచి 1 వరకు చెప్తాను. 1 చెప్పగానే దూకేయాలి, సరేనా? ఫోర్ 3 ఏంటి? సార్, నేను నిన్నటి నుంచి ఏం తినలేదు సార్. పైగా ఇంత దూరం వచ్చానా, నాకు బాగా ఆకలిగా ఉంది సార్. సార్, ఒక్క కప్పు కాఫీ తాగిన తర్వాత, ఒకే కప్పు కాఫీ తాగిన తర్వాత చచ్చిపోదా సార్? అలాగే ఇడ్లీ, పొంగల్, పూరి, వడ తినేస్తావా? దూకమ్మా. సార్ ప్లీజ్ సార్, ఆకలితో చచ్చిపోతే దెయ్యంలా తిరుగుతావని మా బామ్మ చెప్పేది సార్. నీ బామ్మ గీమ తిండిపోతులై ఉంటారు. దూకమ్మా. సార్, ఒకే ఒక కప్పు కాఫీ సార్. అందుకే కింద నుంచి పైకి వచ్చావా? దానికి కిందే ఉండొచ్చుగా. సరేరా, వచ్చి చావు. మంచిదైంది, లెగ్ పీసు బిర్యానీ అడగలేదు. అడుగుంటే ఎక్కడికి వెళ్ళి ఉండేవాడిని. సార్, అదంతా అడగను సార్. దొరకదని అడగలేదు, అంతేగా? అలా కాదు సార్. సరే, కాఫీ తాగావుగా, బలం వచ్చిందా? దూకుదామా? సరే, ఈసారి నేను 4 నుంచి 1 చెప్పను. 1 2 3 4 చెప్తాను, వెంటనే దూకాలి. దూకేద్దామా? సరేనా? 1 1 1 2 2 3 3 3 సార్, సార్, సార్,
ఏంటమ్మా? సార్ మీ పేరేంటి అని. అవును, చాలా ముఖ్యం. ఆవిగా వచ్చి హలో చెప్తావా? సార్ దూకమ్మా. సార్, మిమ్మల్ని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు సార్. మీ పేరు ఏంటని. నాకు కూడా నువ్వు ఎక్కువ రోజుల నుంచి పరిచయం ఉన్నట్టుంది, అందుకని నీ పేరు అడిగినా. ముహూర్తం టైం అవుతుంది, దూకమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్, నా చివరి కోరిక సార్. అబ్బా, వదిలేటట్లేదే. రే, ఇప్పటి వరకు పేరు మార్చి ఇంత దూరానికి వచ్చావు. చెప్పండి చచ్చేటప్పుడైనా నిజమైన పేరు చెప్పి చావరా. అదేంటంటే నా పేరు లంగా. ఏయ్, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? అది దేవుడి పేరు. సరే, నీ పేరేంటి? ఓసే కరుగమని పేరు మారటం వల్లే ఎంత సమస్య. ఇప్పుడైనా నిజమైన పేరు చెప్పే. ఏయ్, నిన్నే. కరుగమని. ఇలాంటి పేరు పెట్టుకుని నవ్వచ్చా? దూకమ్మా. సార్ ఇప్పుడు మీరు 4 నుంచి 1 చెప్తారా లేక 1 నుంచి 4 చెప్తారా? 2 కాదు, ABCD చెప్తాను. D ఫర్ డెత్. D చెప్పగానే దూకేయాలి, సరేనా? సరే సార్. ఏ ఏ ఏ బి 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 సి. ఏయ్, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? ఏయ్, నిన్నే ఆపు. 5 నిమిషాలు సార్. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. ఇలా మధ్యాహ్నం వరకు లాగి బిర్యానీ కావాలంటావు అనుకుంటా. అలా కాదు సార్, చచ్చే ముందు ABCD చెప్పి చచ్చేవాడు మనమే అయి ఉంటాం సార్. ఏడిపిస్తుంది. దీంతో పెద్ద తలకే పోటైపోయింది. చచ్చేటప్పుడు కూడా చంపుతోంది. ఫటాఫట్. సార్ మీరిప్పుడు ఏమన్నారు? నేను ఏదో చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పారు సార్? నాకు గుర్తులేదు. ఏమండి ఇప్పుడు ఫటాఫటేగా చెప్పారు? గుర్తులేదంటున్నానుగా. చెప్పండి సార్, ఫటాఫటేగా చెప్పారు. అవును చెప్పాను. ఇప్పుడేంటి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అనవసరమైన ప్రశ్నలని అడుగుతుంది. నేను ఒకరిని ప్రేమించాను అని చెప్పాను కదా సార్. అతని పేరు కిషోర్ కుమార్. మేమిద్దరం చాటింగ్ లోనే లవ్ చేసుకున్నాం. ఆయన చాటింగ్ లోనే ఎప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అతను గుర్తుకొచ్చారు సార్. చెప్పండి సార్, నా కిషోర్ కుమార్ మీకు తెలుసా? చెప్పండి. చెప్పండి సార్, కిషోర్ కుమార్ తెలుసా? చెప్పండి. ఏంజెల్, 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 నేనే కిషోర్. మీరే ఆ కిషోరా? ఏంజెల్, నేనే ఆ ఏంజెల్. నేనే కిషోర్. మనిద్దరు కలిసి త్వరగా చనిపోతాం. ఈసారి నువ్వే 1 2 3 చెప్పు. 1 2 ఆపు. మనం ఎందుకు చనిపోవాలి? ఎందుకు చావాలి? మీరు లవ్ చేసిన ఏంజెల్ నేను కాదు. నేను లవ్ చేసిన కిషోర్ మీరు కారు. అందుకే చచ్చిపోవాలి. కాదు కాదు, అదేం కాదు. నువ్వు నాకు ఇంకేదైనా చెప్పు. మీరు ఓ రకంగా నల్లగా ఉండారు, నేను కూడా నల్లగా ఒక రకంగా ఉన్నాను. అందుకే. అంతే కదా, అంతే కదా. ఏం నల్లగా ఉన్న వాళ్ళు ప్రేమించకూడదా? లేదా నల్లగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? సరే, ఆ సంగతి పక్కన పెట్టు. కింద మనం 6 గంట మాట్లాడుకున్నాం కదా. నేను అందంగా లేనని నీకు అనిపించిందా? లేదా నువ్వు అందంగా లేవని నాకు అనిపించిందా? చనిపోతామని తెలిసి కూడా మనసు విప్పి మాట్లాడుకున్నాం కదా. 40 ఏళ్లు దాటితే ప్రతి మగోడు ముసలోడే, ప్రతి ఆడది ముసల్దే. అందం అన్నది ఇక్కడ కాదు, ఇక్కడుంది.
నేనేమో నీ రూపాన్ని లవ్ చేసి ఉండకపోవచ్చు, నువ్వేమో నా రూపాన్ని లవ్ చేసి ఉండకపోవచ్చు, కానీ నేను ప్రేమించింది నిన్నే కదా, నువ్వు ప్రేమించింది నన్నే కదా. నాకంటూ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, కానీ నేను ఏడిస్తే ఏడవడానికి, నవ్వితే నవ్వడానికి నాకంటూ ఒక తుందని తలుచుకుని నేను ఎంత ప్రశాంతంగా నిద్రపోయాడో తెలుసా? నీతో మాట్లాడేటప్పుడు నా ఏంజల్ అందంగా కలర్గా ఉందే, తను కూడా నాలాగే నల్లగా యావరేజ్గా ఉంటే దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ చెప్పాలనుకునేవాడిని. అప్పుడు ఆలోచించాను, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లోపాలు చూడని ప్రేమే నిజమైన ప్రేమ అంటారు. నిన్ను నీ లోపంతో నేను అంగీకరిస్తున్నా, నన్ను నా లోపంతో నువ్వు అంగీకరిస్తావా? నీకు ఓకే ఏంటి? నా చెయ్యి పట్టుకో. చావడానికి కాదు, కలిసి బతకడానికి. ఇక మనం మీట్ అయ్యే రోజు ఒక స్పెషల్ డే అయి ఉండాలి. ఆ రోజే మన ఇద్దరం కొత్తగా పుట్టినట్టుగా అనిపించాలి. ఐ లవ్ యూ. I love you. I love you. I love you. I love you. ఇప్పుడు లంగావోణి కరుగమణి ఇద్దరు వాళ్ళ సొంత పేర్లతోనే, సొంత ఐడీలతోనే చాట్ చేయడం మొదలుపెట్టారు. ఏ పని లేకుండా, ఏ ఆటంకం లేకుండా ప్రేమ పక్షుల్లాగా, సీతాకొక చిలుకల్లాగా స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టారు.